హలో ఫ్రెండ్స్. ఎన్ఎండీసీ లిమిటెడ్ అనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో కొత్తగా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం రీసెంట్‌గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ వచ్చేసి మన హైదరాబాద్‌లోనే ఉంది. మసబ్ ట్యాంక్ హైదరాబాద్ లొకేషన్‌లో అయితే దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడ నుంచే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఐటీఐ ఇంకా డిప్లొమా లేదా బీఎస్సీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అందరికీ అవకాశం అయితే ఉంది. 995 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. సో, మంచి అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీలో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. సో, మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన హ్మ్, లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఈ కంపెనీ పేరొచ్చేసి నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఈ కంపెనీ పేరైతే ఉంది ఫ్రెండ్స్. ఎన్ఎండీసీ అంటే. అయితే ఈ కంపెనీలో అయితే 995 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి 3 యూనిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 3 యూనిట్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఒక యూనిట్ వచ్చేసి బళ్ళారి, కర్ణాటక అనే లొకేషన్‌లో ఉంది. అలాగే ఇంకా రిమైనింగ్ 2 యూనిట్స్ వచ్చేసి ఛత్తీస్‌గఢ్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి. ఈ యూనిట్స్‌లలో వేకెన్సీలు అనేవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి. ఫీల్డ్ అసిస్టెంట్, మెయింటెనెన్స్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్, అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్, బ్లాస్టర్ గ్రేడ్ 2, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, అలాగే ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3, హెచ్ఈఎం మెకానిక్స్ గ్రేడ్ 3, హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3, ఎంఓసీ గ్రేడ్ 3, అలాగే క్యూసీఏ గ్రేడ్ 3 అని చెప్పి ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే ఈ వేకెన్సీలు అనేవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. డిప్లొమా, ఐటీఐ అలాగే బీఎస్సీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే. అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి, ఎవరైతే ఫీల్డ్ అటెండెంట్ అనే జాబ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఐటీఐ పాస్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఏ ట్రేడ్‌లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసున్నా పర్లేదు. స్పెషలైజేషన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఫీల్డ్ అటెండెంట్ అనే జాబ్‌కి ఐటీఐ పాస్ ఉంటే సరిపోతుంది. అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అసిస్టెంట్ అనే జాబ్ ఏదైతే ఉందో డిపార్ట్‌మెంట్ దీనికొచ్చేసి ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉన్నారో ఐటీఐలో ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ డిపార్ట్‌మెంట్ దీనికి. ఓకే. మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ అనే డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఐటీఐలో వెల్డింగ్ లేదా ఫిట్టర్ లేదా మెకానికల్, అలాగే మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ అని చెప్పి డిఫరెంట్ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఏ ట్రేడ్‌లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసున్నా ఈ మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీ అని చెప్పి ఏదైతే డిపార్ట్‌మెంట్ ఉందో దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. థర్డ్ నంబర్‌లో ఉన్న డిపార్ట్‌మెంట్‌కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్లాస్టర్ గ్రేడ్ 2 అనే డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో దీనికి కూడా ఐటీఐ అడుగుతున్నారు. ఐటీఐ విత్ బ్లాస్టర్ ట్రేడ్ లేదంటే మైనింగ్ మేట్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ 3 ఇయర్స్ ఇన్ బ్లాస్టింగ్ ఆపరేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ప్రీవియస్‌లో బ్లాస్టింగ్‌లో ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి అయితే ఖచ్చితంగా ఈ డిపార్ట్‌మెంట్‌కి అప్లై చేసుకోండి. బ్లాస్టర్ గ్రేడ్ 2 అనే డిపార్ట్‌మెంట్‌కి. ఎక్స్‌పీరియన్స్ లేదు అంటే మెయింటెనెన్స్ అసిస్టెంట్ లేదంటే ఈ ఫీల్డ్ అటెండెంట్ ఈ డిపార్ట్‌మెంట్స్‌కి అప్లై చేసుకోవడం బెస్ట్. ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం బ్లాస్ట్ గ్రేడ్ 2 అనే డిపార్ట్‌మెంట్‌కి అప్లై చేసుకోండి. ఓకే. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి మాక్సిమం ఫ్రెషర్స్‌ని తీసుకోవడం కష్టం. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 అనే డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విత్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ సర్టిఫికేట్ అని చెప్పి అడుగుతున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 అనే డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు ఈ డిపార్ట్‌మెంట్‌కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనే డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో దీనికి తీసుకోవడం అయితే జరుగుతుంది. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అని చెప్పి క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ఎలక్ట్రానిక్స్‌లో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈఎం మెకానిక్స్ గ్రేడ్ 3 అని చెప్పి డిపార్ట్‌మెంట్ ఉంది. దీనికి కూడా డిప్లొమా అడుగుతున్నారు ఫ్రెండ్స్. డిప్లొమాలో ఎవరైతే
మెకానికల్ ఇంజినీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఎవరికైతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మెకానికల్‌లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ హెచ్‌ఈఎం మెకానిక్ గ్రేడ్ 3 అనే డిపార్ట్మెంట్‌లో అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఇస్తున్నారు. సో, ఇలాంటి స్పెషలైజేషన్ అడిగిన డిపార్ట్మెంట్స్‌కి పోటీ అయితే తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, కాంపిటీషన్. సో, మీరు అప్లై చేసుకున్నారంటే మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అంటే అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ జాబ్‌కి. నెక్స్ట్ వచ్చేసి హెచ్‌ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3 అని చెప్పి ఇంకో డిపార్ట్మెంట్ ఉంది. దీనికొచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి ఇక్కడ కూడా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతున్నారు. మీరు మెకానికల్‌లో లేదా ఆటోమొబైల్‌లో ఈ రెండిట్లో ఏ ట్రేడ్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నా పర్లేదు. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు ఈ జాబ్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంసీఓ గ్రేడ్ 3 అని చెప్పి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ విత్ ఎ వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్. దీనికి కూడా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతున్నారు. ఈ 3 డిపార్ట్మెంట్‌కి కూడా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి మీకు ఒకవేళ ఉంటే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. లేదంటే రిమైనింగ్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఓన్లీ డిప్లొమా కంప్లీట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఏవైతే మెన్షన్ చేశారో వాటికి అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యూసీఏ గ్రేడ్ 3 అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి బీఎస్సీలో కెమిస్ట్రీ గానీ, జువాలజీ గానీ ఈ రెండిట్లో ఏ స్పెషలైజేషన్‌లో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసున్నా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 1 ఇయర్ శాంప్లింగ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు ఇంతకుముందు ఎక్కడైనా సరే ల్యాబ్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. 1 ఇయర్ పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. మోర్ దెన్ 1 ఇయర్ ఉన్నా పర్లేదు. మినిమమ్ అయితే 1 ఇయర్ కంటే తక్కువ ఉండకూడదు. ఓకే. బీఎస్సీ కెమిస్ట్రీ గానీ, జువాలజీ గానీ కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించిన సాలరీలు కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఇక్కడొచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అని చెప్పి కూడా క్వాంటిటీస్ అయితే మెన్షన్ చేశారు. ఇవి కూడా ఒకసారి చూసుకోండి మీరు. ఈ పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాత అయితే అప్లై చేసుకోండి. ఓకే. ఇవి కూడా ఏ లొకేషన్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్స్‌లో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. దీన్ని మనం స్కిప్ చేద్దాము. ఇక్కడ చూడండి సాలరీస్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే ఫీల్డ్ అటెండెంట్ అనే డిపార్ట్మెంట్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళకొచ్చేసి 18,000 సాలరీ అయితే పే చేస్తున్నారు స్టార్టింగ్. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మీకు 18,500 సాలరీ అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. 3% ఇంక్రిమెంట్‌తో అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీనికి కూడా 18,000 సాలరీ అయితే పే చేస్తున్నారు. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్‌కి కూడా 18,000 సాలరీ పే చేస్తున్నారు. బ్లాస్టర్ గ్రేడ్ 2, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2 అలాగే ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, హెచ్‌ఈఎం మెకానిక్స్, హెచ్‌ఈఎం ఆపరేటర్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్‌కి కూడా రిమైనింగ్ 19,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. వీటికొచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అడుగుతున్నారు. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. మినిమమ్ వచ్చేసి 18 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అది అటాచ్ చేసి మీరు ఏజ్ రిలాక్సేషన్‌ని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేశాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. nmdc.co.in అని చెప్పి ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి కెరీర్ పేజ్ ఓపెన్ చేశారంటే అక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ అయితే మీకు కనిపిస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 14th జూన్ వరకైతే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 25th మే నుంచే దీనికి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మంచి అవకాశం అయితే ఉంది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కంపెనీస్‌లో వర్క్ చేయడానికి. దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టెప్స్‌లో కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది సెకండ్ లెవెల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి ఆ తర్వాత మీకు సెలక్షన్ అనేది చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత. ఓకే. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి 70 మార్క్స్‌కి 70 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే
న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్క్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫీల్డ్ అటెండెంట్ అనే పోస్ట్‌కి అప్లై చేశారో ఆ క్యాండిడేట్స్‌కి మాత్రం అది అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికొచ్చేసి ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తాయంటే ఎగ్జామ్‌లో సీబీటీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ టెస్ట్‌లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే మీరు స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేశారో, ఇప్పుడు ఐటీఐ ఎలక్ట్రికల్, ఐటీఐ మెకానికల్, ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్‌లో మీరు ట్రేడ్‌లలో కంప్లీట్ చేసి ఉంటారు కదా క్వాలిఫికేషన్. దానికి సంబంధించి సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి ఒక 30 మార్క్స్ అయితే డెడికేట్ చేశారు. 30 క్వెషన్స్‌కి 30 మార్క్స్. అలాగే జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్, రీజనింగ్ ఎబిలిటీ దీని నుంచి 70 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్‌గా 100 మార్క్స్‌కి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్‌గా 995 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాటిలో మీకు సెకండ్ లెవెల్‌కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఒక జాబ్‌కి 3 మెంబర్స్‌కైతే సెకండ్ లెవెల్‌కి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 1:3 రేషియోలో సెకండ్ లెవెల్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ సెకండ్ లెవెల్ టెస్ట్‌లో వచ్చేసి ఫ్రెండ్స్ 100 మార్క్స్‌కి ఎవరైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 40% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే 100 మార్క్స్‌కి 40 మార్క్స్ వచ్చాయంటే మీరు క్వాలిఫై అయితే అయిపోతారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 37 మార్క్స్‌కి క్వాలిఫై ఇచ్చారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 30 మార్క్స్ వచ్చాయంటే సరిపోతుంది. మీరు సెకండ్ లెవెల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోయినట్టు డిక్లేర్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఎన్ఎండీసీ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్‌లో అయితే మీరు అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ వీడియోకి హెల్ప్ చేసి వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.